ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 3 రోజులు మరి సువార్త మహాసభలు ఎంతో మహిమకరంగా జరిపించబడ్డాయి. ఆయనకి ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 91వ కీర్తన 11వ అధ్యాయము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. ఆమెన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తున్నారండి. అవునండి, ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దేవదూత కావలి ఉంటుంది. నీకు చక్కని ఆలోచన చెప్పడానికి, నువ్వు మాట్లాడడానికి, నువ్వు నడవడానికి, దేవుడు నిజంగా నీకు తోడుండడానికి దేవదూతలను కావలిగా ఉంచుతున్నారు. నువ్వు చాలా ధన్యురాలు. అందుకే 128వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఎందుకంటే దేవదూత వారి చుట్టూ కావలి ఉంటుంది. మనం నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి నేను కూడా అంతేనండి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను గాలి వేయడం లేదని ఎండకి కొబ్బరి తోటలో కూర్చున్నాం. ఆల్రెడీ కొబ్బరికాయలు అంతా అంతకు ముందు రోజే తీసేశారు. కొబ్బరి చెట్టులో కొబ్బరికాయలు ఏమి లేవు కదా అని కొబ్బరి చెట్టు కింద కూర్చుంటాయి. ఏం జరిగిందంటే, ఒక కొబ్బరికాయ నా మీద ఎలా పడుతూ నా మీద పడకుండా నా ప్రెగ్నెన్సీగా ఉంటే నా పక్క నుండి కుర్చీ మీద పడి కుర్చీ యొక్క హ్యాండిల్ కూడా విరిగిపోయింది. కానీ నాకు మాత్రం ఏమీ కాలేదు. అంతా దేవుడి యొక్క మహాకృపండి. చాలామంది అంటూ ఉంటారు, ఇలా యాక్సిడెంట్ అయింది, నాకు అసలు ఏమీ కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయాను, నాకేమీ కాలేదు, కరెంట్ షాక్ కొట్టింది, నాకేమీ కాలేదు. ఎందుకంటే నీకు ఏమీ కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఆయన దేవదూతలను కావలిగా ఉంచారు. నీకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటున్నారు. ఎందుకంటే నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము, దేవుడి మీద నీవు పరిపూర్ణంగా ఆధారపడటము. దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు తలగా ఉంచుతారు కానీ నిన్ను తోకగా ఉంచరు. ఆయన నీకు కావలసిన సమృద్ధిని అనుగ్రహిస్తారు. ఆయన నీకు కావలసినదంతయు చేస్తారు. నీకు మేలు కలుగుటకే సమస్తమును కూడా సమకూర్చబడి జరుగుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ మార్గముల అంతటిలో కూడా ఆయన నిన్ను కాపాడుటకు దేవదూతలు కావలి ఆయన ఉంచుతున్నారండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా గట్టి నమ్మకంతో మన చుట్టూ మన భద్రం ఉన్నది. దేవుడి యొక్క కంచె మన చుట్టూ ఉంది. దేవుడి యొక్క భద్రత మన చుట్టూ ఉంది. మనం బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మన చుట్టూ దేవుడు ఉన్నారు. దేవుడి కాపుదల ఉన్నదని గ్రహించి మనందరం దేవుని యందు భయభక్తులతో ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఏం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి తండ్రి, మీకు స్తోత్రాలు 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 అయ్యా. రాత్రికాలం అంతా కాపుదల కృపాన్ని గ్రహించి తండ్రి, ఉదయాన్ని లేచి నేను మిమ్మల్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ 3 రోజులునైనా సువార్త మహోత్సవములు మహిమకరంగా జరిపించుకున్న దేవా, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు ప్రభావ. 3 రోజులుగా సభల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలు. 3 రోజులు మీ నామానికి మహిమ వచ్చినందుకు మీకే స్తుతి, మీ నామం గణపరచబడినందుకు మీకే వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునే వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, సంతోషం, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో నేను ఏ బిడ్డలైతే ఏ సమస్యలతోనైనా మీ దేవ స్తోత్రంనైనా, మీ అందునైనా దేవ విశ్వాసంతో నేను మిమ్మల్ని అడుగుచున్నారు, అటు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప నేను మీరు అనుగ్రహించండి ప్రభా. నైనా అడిగిన వాటిని అన్ని పొందుకునేటట్లు నేను వారికి కావాల్సిన కృప మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. బలహీనైనా బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎవరి బిడ్డలను కాపాడండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రైతులు నేను ఉద్యోగస్తులను చేతుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని భయభక్తితో జీవించినట్లు
మీరే సహాయం చేయండి అయ్యా. ఇదిగో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దేవదూతలను ఆజ్ఞాపించినని మీరు సెలవిస్తున్నారయ్యా. మా మార్గం అంతటిలో నేను మమ్మల్ని కాపాడుటకు నేను మీరు దేవా అనుగ్రహించిన కృపకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ముందుండి నడుచుచున్న దేవా మీకు వందనాలు. దేవా మాకు చక్కని ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరికి ప్రార్థనకు నేను మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారని, మేలుతో తృప్తిపరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ 3 రోజులు మరి మీరు ప్రేయర్ చేశారు, మరి సభల్లో పాలు పంచుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.